మీకు అంత ఓకే. 1 సెకండ్ నేను చెక్ చేస్తాను. ఓకే, చెక్ చేయండి. ఓకే, రైట్. 1 సెకండ్ చెక్ కార్తీక్, చేస్తాను. ఎలా చూడాలి పిఠాపురం ఆవిర్భావ సభ దగ్గర నుంచి మాటల మంటలు, ఏం ప్లేస్ అదే తలిపి రాజకీయ ఒకసారి పరంగా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. వైఎస్ఆర్సీపీకి అస్త్రాలు ఇస్తున్నారు కూటమి పార్టీ వాళ్ళు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ పబ్లిక్ డొమైన్లోకి వచ్చినప్పుడు ముఖ్య నాయకులు మాట్లాడే మాటలు అవి ఏవైనా మిస్ఫైర్ అయితే జరుగుతున్న పరిణామాలు. వర్మ గారు, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే సామెత ఒకటి ఉంటుంది. జనసేన సభ చాలా సక్సెస్, జనాలు రావటంలో కానీ ఆ పార్టీ పెద్ద విజయం సాధించిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి ప్రవేశించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా మంచి సభ ప్లేనరీ. యాక్చువల్గా ఆ పార్టీకి చాలా మంచి హ్యూజ్ సక్సెస్ జనాల వైపు నుంచి చూసినప్పుడు, పవన్ కళ్యాణ్కి వచ్చిన హైక్ కూడా ఈ మధ్యకాలం ఆయన పెరిగిన ఇమేజ్ ఇవన్నీ చూసినప్పుడు చాలా పెద్ద సక్సెస్. కానీ అనవసరమైన వివాదాలు కేరాఫ్ అడ్రస్గా మారింది. నాగబాబు గారి కామెంట్స్ ఈ కీర్తన గారు సమర్థించదలుచుకున్న 100% తప్పు. ఖచ్చితంగా అది కూటమి ధర్మానికి విరుద్ధం. ఆయన ఎవరికి చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారో పక్కన పెడితే అది కన్వే అయితే రాంగ్గా వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇమేజ్ ఉన్న పెద్ద నాయకుడు, ఆ విషయంలో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. అదే క్రమంలో అక్కడ లోకల్గా ఉన్న వర్మ గారిని తక్కువ అంచనా వేయటం అనేది తప్పు. ఎందుకంటే 2014లో ఇండిపెండెంట్గా గెలిచినటువంటి క్యాండిడేటు, 2019 ఎన్నికల్లో 68,000 ఓట్లు వచ్చిన క్యాండిడేటు. నిజానికి అక్కడ జనసేన ఆ రోజు కనుక పోటీలు లేకపోతే అంత వైసీపీ వేవ్లో కూడా వర్మ గెలిచే అంత పరిస్థితి క్రియేట్ చేసుకున్న వ్యక్తి. ఇప్పుడు వాస్తవానికి పొత్తు అనేది లేకపోతే టీడీపీ తరఫున వర్మే క్యాండిడేటు. కాకపోతే పొత్తు ధర్మం కోసం త్యాగం చేయాలి, తప్పదు చేశారు. చేసే క్రమంలో అతనికి ఏదో హామీలు ఇచ్చిన విషయం రాష్ట్రం మొత్తం చూసింది. తర్వాత ఆటోమేటిక్గా నాగబాబు గారికి ఎమ్మెల్సీ వచ్చింది, కానీ వర్మ గారికి ఏమీ రాలేదు అనుకున్న తర్వాత అది ఖచ్చితంగా సానుభూతిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినట్టు అప్పుడు ప్రచారం జరిగింది. మరి ఏమి ఇచ్చారు, లోపల ఏం జరిగింది మనకు తెలియదు, కానీ ప్రచారం జరిగిన మాట ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్సీ చేస్తామనేది. ఖచ్చితంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో వర్మ గారి పేరు ఉంటుందని అందరూ ప్రచారం చేశారు, మీడియాలో ప్రచారం జరిగింది. ఆయన కూడా ఉంటుందని ఆశించిన తర్వాత ఆ పేరు లేనప్పుడు కొంత హట్టింగ్ జరిగింది. అదే క్రమంలో అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన నాగబాబు గారికి ఏమో ఎమ్మెల్సీ వచ్చింది, ఇతనికి ఏం రాలేదు. వాళ్ళ కడుపు నిండింది, ఈయన కడుపు నిండలేదు. ఖచ్చితంగా ఆ కడుపు నిండిన వాళ్ళు కొంత సమయంతో ఉండాలి. అందులో పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ అడ్డాగా మార్చారని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. అది కూడా కూటమిగా జనసేనకి ఆ స్థానం కేటాయించాల్సింది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తున్నారు, తప్పదు. కాబట్టి ఆ టైంలో కొంత సమన్వయంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ లీడర్ని కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత అక్కడ పవన్ కళ్యాణ్ది, జనసేనది. ఇంకోటి ఏంటంటే అక్కడ దొరబాబు ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారో అతను కూడా జాయిన్ అవ్వడం కొంత వర్మకి ఇష్టం ఉండదు. ఆటోమేటిక్గా వర్మ ఫైట్ చేసింది దొరబాబుకి వ్యతిరేకంగా గత 5 సంవత్సరాల్లో. అలాంటి దొరబాబు జనసేనలోకి వచ్చినప్పుడు ఇంకొంత హట్టింగ్, ఆ గ్యాప్లు పెరిగినప్పుడు తగ్గించుకోవాల్సిన వాళ్ళు ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయడం అనేటువంటి కరెక్ట్ కాదు అనేటువంటి నా ఉద్దేశం. సరే, వాళ్ళు దాన్ని మళ్ళీ మార్చుకోవడం కోసం నిన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యి మేము బాగానే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం, లోకేష్ గారు ఛాయ్ దాటాన్ని పోయి పవన్ అన్న గ్లాసు లేదా అని చెప్పేసి అడిగి ఒక సంకేతాన్ని కేడర్కి పంపించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ఏదో జరుగుతున్నట్టున్నాయి. ఏదో మరి దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేసినట్టున్నారు. కానీ ఏది ఏమైనా అక్కడ జరిగింది మాత్రం కొంత వాళ్ళ కూటమిలో వాళ్ళంతటా వాళ్ళే అనవసరంగా అవసరాలకు అస్త్రాలు ఇచ్చారేమో. ఇలా అస్త్రాలు ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం? ఉమ్మడి శత్రువుకి ఉపయోగం. నేను ఎగ్జాంపుల్, నాగబాబు గారు మరో ముద్రగడ మరో హర్రామ జోగేకో కాకుండా జాగ్రత్త పడితే చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు హర్రామ జోగిగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్నట్టే ఉన్నారు, పవన్ కళ్యాణ్కి యాంటీగా లేరు. కాకపోతే ఏం చేశారు, కూటమి కలవకుండా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ 70 సీట్లు అడగాలి, 100 సీట్లు అడగాలి, సీఎం మనకే అడగాలి అని చెప్పేసి ఓపెన్గా, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి చెప్పొచ్చు, కలిసి చెప్పొచ్చు, కానీ ఓపెన్గా లెటర్ రాసి మీడియాల ముందు మాట్లాడి ఆ జనసేన క్యాడర్ టీడీపీ క్యాడర్ కలవకుండా పవన్ కళ్యాణ్ ఒక జంక్షన్లో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ జంక్షన్లో లేకుండా ఆయన ఓపెన్గా ఉన్న పరిస్థితుల్లో నుంచి, అతని శక్తి సామర్థ్యాల్లో నుంచి, గత ఎన్నికల్లో జరిగిన పరిస్థితుల్లో నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. నాకు గుర్తు, పవన్ కళ్యాణ్ సభలో సీఎం అని అరుస్తుంటే, మీరు నాకు ఓట్లేరు, నన్నే ఓడిస్తారు, నన్ను సీఎం అని మీరు అరుస్తారా, ముందు ఓట్లేసి నన్ను అసెంబ్లీకి పంపని, తర్వాత సీఎం చేద్దురుగానని చెప్పేసి వాళ్ళ క్యాడర్కి సంకేతాలు పంపించాడు. కాబట్టి ఆ పరిస్థితులు మన జనసేన గుర్తుంచుకోవాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. ఇప్పటికైనా ఇటు ఈ గతంలో టీడీపీలో చేసిన నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే వాదన కూడా అప్పట్లో పెద్ద దుమారం లేపింది. సరే, దాని ఇరు పార్టీలు వాళ్ళ పార్టీ క్యాడర్ని తిట్టుకున్న ఈ నాయకుడిని అరిచారు. చంద్రబాబు గారు స్వయంగా భరత్ అనే ఎంపీని కూడా, మంత్రిని కూడా అరిచి తర్వాత ఆ ఇష్యూ లేకుండా చేశారు. ఆ ఇష్యూ తర్వాత మళ్ళీ ఈ ఇష్యూ వచ్చింది. ఏదేమైనా కూటమి కలిసి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 10 నెలల కాలంలో అనవసరమైన గ్యాప్లకి, క్యాడర్లో వివాదాలకి తావిస్తున్నారేమో, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే చాలా మంచిది. వాళ్ళు నిజంగా ఇలాంటి వివాదాలు పోతే అవతల ఉమ్మడి శత్రువుకి అస్త్రాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దీన్ని ఇంకా సరిగా వాళ్ళు వాడుకోలేదేమో, వైసీపీ వాళ్ళు సరిగా వాడుకోవచ్చు మొత్తానికి. సరే, ఏది ఏమైనా ఇది దానికి సంబంధించి. రైట్, ఓకే. గాయత్రి గారు.